హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో వైర్తో పీకో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఉషా జాన మల్యూ డిఎల్ఎక్స్ అండి. పాదం ఇది చూడండి ఒకసారి. ఈ విధంగా సెట్ చేయండి, కరెక్ట్గా పెట్టండి, ప్లేస్ చేయండి. కిందకంటే అది పట్టుకుంటుందండి. పైకి లెగిసినప్పుడు ఊడకుండా ఉంటే మనం కరెక్ట్గానే పెట్టినట్టు. వెనక హుక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే కిందకి పడిపోతుంది. మళ్ళీ సైడ్కి ఉన్నది మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంతేనండి, పాదం పెట్టడం చాలా ఈజీ. స్క్రూ ఏం వాడవసరం లేదు, జస్ట్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. బాబిన్ పెట్టుకుందాం. ఇదిగోండి బాబిన్ కేసు. ఈ విధంగా బాబిన్ పెట్టండి. ఇలా దారం పెట్టుకోవాలండి. దారం పెట్టుకోవడానికి అన్ని మనకి సింబల్స్ దీని మీద ఉంటాయి, ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మార్కింగ్ మీద తీసుకొచ్చి సూదిలో దారం ఎక్కించండి. వీల్తో 2 టైమ్స్ తిప్పితే దారం పైకి వస్తుందండి. చూడండి, ఈ విధంగా లాగండి. దారం కొంచెం ఎక్కువే తీసుకోండి బయటికి. ఇప్పుడు చూడండి, క్లాత్ ఈ విధంగా పెట్టుకోండి. సెలెక్టర్ సి పెట్టండి, లెంత్ 1 పెట్టండి. అలా పెడితే నీట్గా వస్తుంది. సెలెక్టర్ సి పెట్టుకుంటే ఎక్కువ ఉంటుంది కదా జిగ్జాగ్ది కుట్టు. వైర్ ఇదండి. ఈ వైర్తో పీకో చేసుకున్నాం. ఇప్పుడు ఇలా పెట్టండి. ఈ విధంగా 2 టైమ్స్ ఎప్పుడైనా మిషన్ స్టార్ట్ చేసినప్పుడు 2 లేదా 3 టైమ్స్ ఇలా వీల్ తిప్పిన తర్వాతే స్టార్ట్ చేయండి, వెంటనే స్టార్ట్ చేయకండి. క్లాత్లో ఇలా బెండ్ చేస్తూ క్లాత్ని ఈ విధంగా బెండ్ చేయండి. వైర్ని ఈ విధంగా పెట్టాలి. ఇదే విధంగా మొత్తం ఇలాగే పెట్టాలి. చూడండి, రోల్ అవుతూ ఉంది. మూమెంట్ ఒకసారి మనం ఇస్తే ఆటోమేటిక్ అదే తీసుకుంటుందండి, మూమెంట్ వస్తుంది. ఈ విధంగా దేన్ని లాక్కుండా ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఏమవుతుందంటే లావుగా నీట్గా ఉంటుంది. ఇలా బెండ్ చేసుకుంటూ క్లాత్ని ఏలుతో ఇలా మూమెంట్ ఇచ్చుకుంటూ చేయాలండి. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కర్వ్స్ వైర్ వేయడం వల్ల ఇలా వస్తుంది. మామూలుగా అంబ్రెల్లాకి వస్తుంది, కాకపోతే వైర్ వేయడం వల్ల ఇంకా బాగా నిలబడుతుంది ఫ్రాకు. ఈ విధంగా వైర్ మీద పడకూడదండి, సూది పడితే దారం తెగిపోతూ ఉంటుంది. వైర్ మీద పడకుండా వైర్ లోపలికి పెట్టేసి క్లాత్లో ఈ విధంగా బెండ్ చేయండి. చూడండి, ఈ విధంగా బెండ్ చేయండి, లోపలికి పెట్టండి. ఇదిగో ఇలా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం కొంచెం క్లాత్ తీసుకుంటే వెనక్కి కూడా కొంచెం క్లాత్ని పట్టుకోండి. వైర్ కదా, కొంచెం లాగి పట్టుకుంటే నీట్గా వస్తుంది. వైర్ ఉంది కాబట్టి వైర్ పెట్టి చేసాం. వైర్ లేకుండా కూడా ఇంతేనండి పీకో చేసుకోవటం. కొంచెం రోలింగ్ ఇవ్వటం, దానిలో మూమెంట్ రాగానే మనం అదే బెండ్ చేసుకుని ఒకే లెవెల్లో క్లాత్ తీసుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చేసేయండి. చూడండి ఇలా. ఇప్పుడు దారం కట్ చేసేయండి వైర్తో సహా. ఇదండి వైర్ పీకో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.